ద నా కామెడీ షో. నువ్వే కార్ వాడుతున్నావు? టాటా కార్ వాడుతున్నా. సర్వీసింగ్ ఇస్తుంటావు కదా వెహికల్ ని. ఆబ్వియస్లీ. సో సర్వీసింగ్ ఇచ్చినప్పుడు అక్కడ జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్, కార్ సర్వీసింగ్ లో జరిగే ట్రబుల్స్, బిల్డింగ్ లో జరిగే ముచ్చట్లు, ఇవన్నీ కూడా మనకి ఒక ఎంటర్టైనింగ్ వేలో చూపించడానికి వచ్చేస్తున్నారు మన కెవ్వు కార్తిక్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అరే 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 కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, పాల పెట్టరు, బయట పట్టరు. ఇదే కెవ్వు కార్ సర్వీస్ సెంటర్. ఇక్కడ రిపేర్ చేస్తాము కారు, ఇంటికెళ్తే మా ఆవిడతో పోరు, నేను డబ్బులు తీసుకెళ్లకపోతే పెద్ద వారు. ఏమంటారు మీరు? ఇదంతా ఎడిటింగ్ లో లేపేస్తారు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఈ కార్ సర్వీస్ సెంటర్ లో నేనే మేనేజర్ అండి, నేనే మెకానిక్ ని. బేసిక్ డబ్బులు ఎక్కువ వస్తాయి, నేను పనులు చేస్తున్నాను అనమాట. సార్ ఇంత పెద్ద సర్వీస్ సెంటర్ లో మీరు మేనేజర్ చేస్తున్నారు. Yes. మీకు కార్ ఎందుకు లేదు సార్? ఇప్పుడు వండుకుంటే ఒకటే కూర, అడుక్కుంటే 66 కూరలు సార్. వచ్చిన కారణం మనే. టైం 11 అవుతుంది సార్, ఒక్క కస్టమర్ కూడా రావట్లేదు. మెకానిక్ ఎవడో చెప్పు ఏంటి ప్రాబ్లం? మా అత్తగారు కారు ఎట్టారయ్యా. కరెక్ట్, మంచిది కదా కరెక్ట్. దానికి పొగ రావట్లేదు. ప్రాబ్లం లేదు కదా. ప్రాబ్లం లేదంటే ఏంటి? 10 రూపాయలు సిగరెట్ కొన్నాం అనుకో, అంత పొగ వస్తుంది కదా. 10 లక్షలు పెట్టుకున్న కారు పొగ రావట్లేదండి, ఎంతసేపు ఉంటది? అర్థమైంది సార్ మీ ప్రాబ్లం. చూడండి ఒకసారి ఏంటి వెళ్ళి కారు చెక్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకారు. ఏం లేదు సార్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. చాలా మంది కార్లకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మన దగ్గర. అది ఎలక్ట్రిక్ కార్ సార్, పొగ రాదు, సౌండ్ రాదు. రే పిచ్చోడా, ఈ విషయం వాడికి చెప్పామనుకో, ఎలక్ట్రిక్ కుక్కర్ కే బుడుగు 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 అని పొగొస్తుంది, దీనికి రాదని అంటాడు. వాడు అసలు ఏలి ముద్రగాడు. మనం డబ్బులు నొక్కేద్దాం సార్. అయిపోయిందా? కార్ ప్రాబ్లం అర్థమైంది. సర్వీస్ చేసి రేపు ఆఫ్టర్నూన్ ఇచ్చేస్తాం. అమ్మా ఆఫ్టర్నూన్ అంత టైం లేదు, మధ్యాహ్నం ఇచ్చేయాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? మధ్యాహ్నం 12 గంటలకి. 12 అంటే లేట్ అయిపోతుంది. 12 గంటలకు ఇచ్చే 12 o'clock కాదు, 12 గంటలు కావాలి నాకు. 50,000 దేనికి? అడ్వాన్స్ కట్టండి, మిగతా అన్ని రెడీ చేసి పెట్టేస్తాం. ఎవరిది? పర్లేదు సార్. నా దగ్గర నాకు వస్తుంది పోగా. రేపు కాదు కార్ రెడీ అయిపోతుంది కదా. రెడీ అయిపోతుంది. తమ్ముడు డిక్కి ఓపెన్ అవట్లో చూడమ్మా. మీద సార్. అది కాదు, అది కాదు. ఓకే సార్. నా చుట్టావా డిక్కి. ఓకే సార్, సారీ సార్. మధ్యాహ్నం 12 గంటలకి రెడీ అయిపోవాలి. ఏం సార్ వీడు ఇలా ఉన్నాడు? వాడు ఎలా ఉంటేంట్రా, కార్ తీసుకెళ్లి పక్కన పెట్టు, రాగానే రేపు పొద్దున అదే కార్ ఇచ్చేసిన అయిపోద్ది. సార్ మీ ఆవిడ వస్తుంది. మావిడ వస్తుంది. తందూరి కన్న చుక్కరో ఉరుక్కు తిండి గొంగూర మటన్ ముక్కరో. ఇంత లేట్ గా వచ్చావేంటి? మీకోసం కోడి కూర చిల్లుగార తేయడానికి లేట్ అయిందండి. చిల్లి గారు భలే ఉంది, నల్లగా ఉంది. ఇంట్లో గ్యారేజ్ చేసేటప్పుడు ఆయిల్ అయిపోయిందని గ్యారేజ్ కి వెళ్ళి ఆయిల్ తెచ్చి గ్యారేజ్ చేసి తీసుకొచ్చా. ఇంజనీర్లు ముంచి తీసావా, అందుకే ఇంత నల్లగా ఉంది. సరే సరే సర్లే. ఇది ఎందుకు వచ్చావు ఇంతకి? రేపు రాజమండ్రిలో మా పెద్దనాన్న గారి అబ్బాయిది పెళ్ళుందండి, నేను వెళ్తాను. వెళ్ళు, నేను టైంకి పెళ్లికి వచ్చేస్తాను. ఓకేనా? సరేనండి. ఏ కార్ లో వెళ్ళాలి? మన కారేనండి. మన కారు అంటే మన కారు. ఏంటండి కొత్త కారు కొన్నారా? 2 days కు కారు కొంటాం కదండి, మనం అంత రిచ్. అవునండి నాకు తెలుసు, అందుకే మా నాన్న బోల్డ్ అంత కట్నం వేసి మీకు ఇచ్చి చేశాడు. అదే తీసుకో. ఓకే అండి, తీసుకొని వెళ్ళేసిరా. ఓకేనా? వెళ్ళు. హ్యాపీ జర్నీ మేడం. ఇప్పుడు వస్తే ఏం చెప్తాడు సార్? ఈమెకి ఏం చెప్పావు కదా? వాడికి అదే చెప్తాం కదా. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? వాడతో కూడా కదే చెప్తాం. కార్ రెడీయా? కార్ ఏది? కారు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళింది. ఎంతసేపు వస్తుంది? 5 నిమిషాలు. 5 నిమిషాలు రండి, కూర్చోండి. ఏది? అవసరం లేదు ఎన్ని. కూర్చోండి. సార్ టీ తీసుకుంటారా? నేను తాగనయ్యా, కాఫీ అలవాట్లేదు. ఏం తీసుకుంటారు? డైరెక్ట్ నేను అది కాదు సార్, జ్యూస్ ఏమన్నా? నాకు వద్దయ్యా, డైరెక్ట్ అని చెప్పారు కదా. సరే సరే. కార్ ఎంతసేపు వస్తుంది? 5 నిమిషాలు. 5 minutes. 1 hour later. ఏయ్, నువ్వు 5 నిమిషాలు అన్నా, గంట అయిపోయిందా ఇంకా రాలేదు కారు? కారు ఏం చేసావు? కార్ వీడియో రిపేర్ చేశారు సార్. అయితే అంటే 7 బృందావన్ కన్నా హీరో ఉంటాడు కదా సార్, ఆ టైప్ వీడు పాటలు వీడు తీసాడు కానీ అతుకు పెట్టడం రావట్లేదు. మరి అలా రాని ఫంక్షన్ కల్లా మా ఆవిడ మా అత్తగారు అందరూ వెయిట్ చేస్తారు అక్కడ. పొద్దున వరకు రెడీ అవుతుంది సార్. రేపటి కల్లా నా కార్ రెడీ లేదనుకో, మీ ఇద్దరు కొత్త పగిలిపోద్దాం అనుకున్నావా? అమ్మా బంగారం. నాన్న బాగున్నారా? బాగున్నాను. కొత్త కారు. అవును నాన్న, మీ అల్లుడు గారు 2 రోజులకు ఒకసారి కారు మారుస్తారు. ఇంకా నిన్ను మార్చలేదు. వెనకాల మండపంలో పెళ్లి జరుగుతుంది, త్వరగా వచ్చేయ్. ఇక్కడ సార్ డబ్బులు తీసుకో.
సారీ అండి. హే యు స్టూపిడ్ యు బుల్డోజర్ కళ్ళు మన నెత్తికెక్కాయా కళ్ళు కనిపించట్లేదా సార్ మీకు 5 రూపాయలు చేంజ్ వస్తుంది తీసుకోండి. థాంక్స్. ఆటోలో వచ్చిన నువ్వు పూర్ ఫెలోవి నాలంటి రిచ్ క్యాండిడేట్ కి డాష్ ఇస్తావా యు పూర్ ఫెలో ఎవరో పూర్వలో నాకు కారు ఉంది, రిపేర్ ఇచ్చాను, అందుకే ఇలా వచ్చాను. పిత్తంతంలో మేము వెళ్తున్నాం. అయిందా బాగైందా ఏంటి ఇప్పుడు నువ్వు రిచ్చా అవును. చికెన్ తింటావా మటన్ తింటావా చికెన్. ఇక్కడ అర్థమైపోయింది నువ్వు పూర్ ఫెలో అని ఇంకోసారి రిచ్చు గిచ్చు అన్నా అంటే బండగది బాగా చెప్తాను. యు నన్ను బండకి ఒకరే నిలబడతా. తుప్పర్లు మొహమంతా నిండిపోయిందండి తుడుచుకో ఏదో రిచ్ అంటే 2 రీల్ చేసి ఇలా ఒప్పగానే మటన్ సిగ్గులు మళ్ళీ. ఏంటి నువ్వు నన్ను స్టోన్ కేసు కొడతానంటవా మా ఆయన చెప్తాను చూడండి బంగారం ఎంత దూరంలో ఉన్నారు? రండి తొందర రండి. ఏంటో ఎందుకు ఏడుస్తున్నావే? ఏమండి అక్కడ ఒక పూర్ బుల్డోజర్ గాడు నన్ను కొట్టాడండి. నిన్ను? అవునండి. నేనే కొట్టలేదు, నిన్ను కొడతా. అవునండి. అంతే చూస్తా ఇప్పుడు. ఖతం, బాయ్ బాయ్. వాడేనండి వాడే వెళ్ళండి కొట్టండి. నువ్వు లోపలికి వెళ్ళి రెడీ అవ్వు, నువ్వు వెళ్ళి మటన్ ఉండు. ఈ లోపల వాళ్ళు అంతా చూస్తా. కారు ఎక్కడ పెట్టావు? బాత్రూమ్ పక్కన పార్క్ చేశానండి. పని తీసావా? నువ్వు వెళ్ళి మటన్ ఉండిపో. సరే అయితే తొందరగా వచ్చేయండి. ఈ బాతులు సార్ నువ్వేంటి ఎక్కడ ఉన్నావు? రెడీ సార్. తెచ్చేసావా? అంటే మీరు వస్తారని హైదరాబాద్ పెట్టొచ్చాను సార్. అక్కడ పెట్టడం ఎక్కడ తెచ్చొచ్చు కదా. అంటే మీరు ఇక్కడికి వస్తారు నాకు తెలియదు కదా. నువ్వు ఎక్కడ తీస్తావు? అంటే పెళ్లికి వచ్చాను సార్. మీరు? నేను పెళ్ళికి వచ్చాను. వాష్రూమ్ అడ్డు ఇందులోకి వెళ్ళాలరా? ఊరుకోండి సార్. ఊరికి వచ్చినప్పుడు కూడా మనం పచ్చగడ్డికి అలా సరదాగా అక్కడ దోమలు ఉంటాయేమో. విసర్ గారు ఇస్తారు ఊపుకోండి. సరే వెళ్ళొస్తా. కాదు వీడు చూస్తాడేమో కారు. అమ్మయ్య ఏదైనా పైరుగేళ్ళకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందండి. ఏంట్రా కప్పుతున్నావు? అదే మామిడి చీర మీద టీ పడింది సార్. అది ఇలా దులిపి. ఏమండి నా చీర కనిపించట్లేదండి. అవునా? ఎవరిది? నా భార్య. ఏమండి ఈ పూర్ బుల్డోజర్ తో డిస్కషన్ ఏంటండి? ఆటోలో వచ్చిన యు పూర్ అండ్ చీఫ్ ఫెలో నువ్వేంట్రా నన్ను నువ్వెలా వచ్చావే? నేను కార్లో వచ్చాను. నా కార్ చూస్తావా? నా కార్ చూసి చూడరా నా రిచ్ కారు చూడరా చూడు ఇది నా కారు. చూడండి సార్ మీరు. ఒరే రాగాలం ఎలా ఉంది? లేదు కాదు సార్. నెంబర్ 1 లేదు కాదు సార్. ఒకసారి ఆగి. లేదు సార్. అరే కంట్రీ బ్రూడ్ మా ఆయన పట్టుకొని ఏమంటున్నావు? యారా కస్టమర్ల కారులు తెచ్చి ఈ పర్సనల్ పనులు వాడుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు నువ్వు? ఏమనుకుంటున్నావు? 2 రోజులకోసారి కార్ మార్చి మాల్లుడు మీద చెయ్యేస్తావా? మాల్లుడు రిచ్రా. అలా కాదు సార్, అది కాదు సార్. ఏనాను సార్ బాబాయ్ ఆగండి సార్. సార్ సారీ సార్. సార్ వద్దండి సార్. అయిందా బాగైందా నా కారు నాకు వచ్చింది కాబట్టి ఇంకోసారి అంటే ఎలా పనులు చేసావా? సంపేతనేమనుకుంటున్నావా? యు పూర్ బుల్డోజర్ యు ఏమండి కార్ మనది కాదా? కారు మనది కాదే. రా నువ్వు రా, కొత్త కారు కొనుక్కుందాం దా. పుష్ప గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? కేవ్ కార్తీక్ కాన్సెప్ట్ చాలా బాగుంది. చాలా మందిలో ఇలాంటి ఉంటారు, ఊరికే ఇది నాది, నేను అంత రిచ్ గా ఉన్నాను, అది నాకు నచ్చింది. చికెన్ తింటే పువర్, మటన్ తింటే రిచ్. బాగుంది. నాగే గారు మీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది తెలుసా మీకు? కానీ మీరు కొడతారు కదా, అది నాకు కామెడీ లేదు. కొట్టడం కామెడీ అస్సలు లేదు. అక్కడ మీ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? కేవు కార్తీక్ గారు బాగుంది, సుష్మ గారు బాగా చేశారు. ఆ మటన్ చికెన్ వదలరా. నాగి గారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అండి. ఆ మూడ్ లో ఎవరినైనా చంపేమని చంపేస్తారేమో అన్నట్టుంది. ఆ క్యారెక్టర్ ఎర్ర తీసేస్తారు, చాలా బాగా చేస్తారు, చాలా ఇన్వాల్వ్ అయి చేస్తారు. బాగుంది.